Very good afternoon. Right, very good afternoon. See the first question. Sentence improvement. This is a very scoring section. ఈజీగా తక్కువ టైంలో స్కోర్ సంపాదించుకునే సెక్షన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. స్టార్టింగ్ అవుట్ మై ఓన్ బిజినెస్ at this time would affect the financial stability of my family. నేను ఈ టైంలో బిజినెస్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో వాట్ ఈస్ ది ఆన్సర్? స్టార్టింగ్ అవుట్. ఎందుకు? మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే, కొత్తది ఏదైనా స్టార్ట్ చేస్తే ఏమంటాము? స్టార్టింగ్ అప్ అంటాము. సింపుల్ క్వశ్చన్. స్టార్టప్స్ అని కూడా అంటాం. గవర్నమెంట్ ఆల్వేస్ షుడ్ ట్రై టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్ స్టార్టప్ కంపెనీస్ అంటాం. స్టార్టప్ కంపెనీస్. ఇక్కడ సెంటెన్స్ స్టార్ట్ అవ్వడమే ఐఎన్జితో స్టార్ట్ అయింది. దాన్ని ఏమంటామంటే మనం జెరండ్ ఫామ్ అంటాం. ఐఎన్జితో స్టార్ట్ అయింది, దాన్ని మనం జెరండ్ ఫామ్ అంటాం. రైట్? we call the gerund form. Then we have the next question. Use a tactic. Same kada, same problem. Ippudi cheppanu. Just now I said a sentence cannot start with direct verb. Sentence must start with gerund form. So compulsory avaru undali? Using అని ఉండాలి. సో యూజింగ్ అని ఉన్నప్పుడు అయితే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి లేదా సెకండ్ ఆప్షన్ అవ్వాలి. ఇప్పుడు వీటిలో ఏమై ఉంటుంది? యూజింగ్ టాక్టిక్స్ యాజ్ వెల్, యూజింగ్ ఏ టాక్టిక్ లైక్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? యూజింగ్ ఏ టాక్టిక్ లైక్ మిక్సింగ్ ద ఇన్ఫీరియర్ విత్. యాజ్ వెల్ పక్కన ఏదైనా యాజ్ ఉంటే ఆలోచిస్తాము. యూజింగ్ ఏ టాక్టిక్ లైక్ మిక్సింగ్ ద ఇన్ఫీరియర్. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వశ్చన్ దట్ స్టార్టెడ్ విత్ ఐఎన్జీ ఫామ్. gerund form తో స్టార్ట్ అయింది. The question started with gerund form here. The company will invest more. The company will invest more 600 crores. More 600 crores అయితే ఉండదు. బికాస్ మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో వాడితే అప్పుడు ఏమవుతుందంటే ద కంపెనీ విల్ ఇన్వెస్ట్ మోర్ దాన్ లేదు. సో యూ కెనాట్ యూజ్ మోర్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ద కంపెనీ will invest 600 rupees in the next 5 years అన్నారు. నెక్స్ట్ 5 years, కమింగ్ 5 yearsలో అంటే ఆల్రెడీ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది. కమింగ్ 5 yearsలో కంపెనీ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ దిస్ మచ్ అమౌంట్. దెన్ దట్ మీనింగ్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్. దెన్ టు గెట్ దట్ మీనింగ్ we use the word further. Already the company has invested X amount. Now the company will further invest 600 crores in the next 5 years. ఎందుకు సెకండ్ ఆప్షన్ కాదు? టెల్ మీ వన్ రీజన్. హ్యాస్ ద ప్రాబ్లం ఏంటి? కంపెనీ సింగ్యులరే కదా, కంపెనీ హ్యాస్ కెన్ బి యూస్డ్ కదా. ఇక్కడ నెక్స్ట్ 5 years అన్నారు, ఫ్యూచర్ టెన్స్. ఇది ఫ్యూచర్ టెన్స్ కాదు, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. అండ్ ఇది కూడా అంతే, ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో విల్ బీ ఇన్వెస్టెడ్ బాగానే ఉంది కదా, విల్ అంటే ఫ్యూచరే కదా. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ద కంపెనీ విల్ బీ ఇన్వెస్టెడ్. ఇక్కడ విల్ బీ ఇన్వెస్టెడ్ అనే గ్రామర్ రాంగ్. ఎందుకంటే ఇది ప్యాసివ్ వాయిస్ గ్రామర్. కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు యాక్టివ్ వాయిస్ గ్రామర్ వాడాలి. దెన్ వాట్ క్యాన్ బి పాసిబుల్ ఇస్ ద కంపెనీ విల్ బీ ఇన్వెస్టింగ్. ఐఎన్జీ ఉండాలి, లేదు అంటే ద కంపెనీ విల్ ఇన్వెస్ట్ అని ఉండాలి. See the next question. Finding himself in financial difficulty, he came forward me ఏంటమ్మా? యాక్చువల్గా he came forward అనొచ్చు, ముందుకు వచ్చాడు అని చెప్పడానికి he came forward to me ఉండాలి. టు లేదు కాబట్టి ఫార్వర్డ్ అయితే రాంగ్. అండ్ ఎస్ యువర్ రైట్, he came to me. ఏ కమ్ అక్రాస్ ఎందుకు అవ్వకూడదు? హీ అనేది సింగులర్ సబ్జెక్ట్, కమ్ ఈజ్ ఎ ప్లూరల్ వర్బ్, ఛాన్సే లేదు. ఓకే, నెక్స్ట్. వెరీ ఈజీ క్వశ్చన్స్ హియర్. ఇప్పుడు ద నెక్స్ట్ క్వశ్చన్. ద కమిటీ హ్యాస్ రూల్డ్ అవుట్ ద పాసిబుల్ రైజింగ్. ఎనీ ఆన్సర్? Committee has ruled out అంటే the committee has understood అని అంటాము. the possible raising, the possibility to raise. Committee has ruled out the possibility to raise funds. Let's go back to the question number 1. This is a question which is based on preposition based question. ఇది
starting up, starting out అనేది. Question number 2 is a question which is again based on gerund form. It is again based on gerund form. We have to use using, and then question number 3 is based on tense. It's a direct question based on tense, and he came forward, preposition question, and again preposition should be used, right? So now we have the what is this? Right, we have to find out what is the problem, and we have to find out where is the problem in the sentence. So let us see, in our opinion, these norms are not applicant. These norms are not applicable. These norms are not applicable. These norms are not applicable. Not applicable. Applicable is an adjective. Applicant is a noun. Applicable is an adjective. So this is a direct question based on the parts of speech. In our opinion, these norms are not applicable. Not applicable. Parts of speech should be used. The government is trying to control the price increased. What is the problem? Where is the problem? గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. దేని అంటే పెరిగిపోయిన ధరలు. సో దీన్ని చాలా రకాలుగా చేంజ్ చేయొచ్చు. నెంబర్ 1, ద గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు కంట్రోల్ ద ప్రైస్ విచ్ వాజ్ ఇంక్రీస్డ్. అలా ఏదైనా ఉండాలి. ఏ ప్రైస్ అయితే పెరిగిందో అది తగ్గించడానికి ట్రై చేస్తుంది. గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు కంట్రోల్ ద ప్రైస్ విచ్ వాజ్ ఇంక్రీస్డ్. లేదు అనుకుంటే యూ హ్యావ్ ఎన్ ఆప్షన్, ద గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు కంట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్. ఇదంతా కూడా ఒకే కాంపౌండ్ నౌన్గా దీన్ని తీసుకుంటాం. వి టేక్ ఇట్ లైక్ ఏ కాంపౌండ్ నౌన్. సో గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు కంట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్. ఇంక్రీజ్డ్ కాదు, ఇంక్రీజ్. ప్రైస్ ఇంక్రీజ్. ప్రైస్ ఇంక్రీజ్. టు ఎన్ష్యూర్ దట్ దేర్ హ్యాస్ బిన్ నో ఫ్రాడ్, ది అకౌంటెంట్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ నీడ్ టు బి కేర్లెస్. టు ఎన్ష్యూర్ దేర్ హ్యాస్ బీన్ నో ఫ్రాడ్, ఏ ఫ్రాడ్ జరగలేదు అని తెలియడం కోసం ది అకౌంట్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ నీడ్ టు బి డాష్ ఎగ్జామిన్, కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్. అంటే కేర్లెస్లీని కేర్లెస్ చేద్దామా? కాదు, మీనింగ్ కూడా చూసుకోవాలి. సో కేర్ఫుల్లీ ఎగ్జామిన్, కేర్లెస్లీ ఎగ్జామిన్ కాదు. అంటే తప్పు ఎక్కడ జరిగిందో తెలియాలంటే టు నో వేర్ వి వెంట్ రాంగ్, టు నో వేర్ ద ప్రాబ్లమ్ స్టార్టెడ్, we need to understand, we need to examine careless, I mean we need to examine the records carefully. In this time of recession, you should consider the possibility of reducing your expenditure. All are correct. You should consider the possibility of reducing your expenditure. You should consider the possibility of reducing your expenditure. Now friends, we have this jumbled exercise, and jumbled exercise is always a scoring section. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, జంబుల్డ్ ఎక్సర్సైజ్ అనేది స్కోరింగ్ సెక్షన్. మనం దాన్ని కరెక్ట్గా గ్రాస్ప్ చేయడం రావాలి. సో ప్రతిరోజు ఒక జంబుల్డ్, ఎవ్రీడే ట్రై టు డూ 1 or 2 జంబుల్డ్ ఎక్సర్సైజెస్. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్కోరింగ్ సెక్షన్. ఒకసారి మనం చూద్దాం. 1 2 3 4 5 6 we have 6 sentences. సో ప్రతిసారి నేను చెప్పేలాగే ఫస్ట్ సెంటెన్స్ మనం త్వరగా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాము. సో లెట్ us రీడ్ ద ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ ఏమన్నారు? ఐ దేర్ ఫోర్, అందుకే అన్నారు. ఎందుకో తెలీదు కాబట్టి దట్ కెనాట్ బి ద ఫస్ట్ సెంటెన్స్, వదిలేయండి. ఇది హీ సెంట్ మీ ఏ లెటర్ ఆఫ్ థ్యాంక్స్. అతను నాకు హీ అంటే ఎవరు తెలీదు, వదిలేయండి. వైల్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఐ సా అన్ ఇంటర్వ్యూ విత్ ఏ బాయ్. ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి, అంటే ఫస్ట్ టైం బాయ్ గురించి మాట్లాడాడు. ఏ అనే ఆర్టికల్, యాన్ అనే ఆర్టికల్ ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం. తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చినప్పుడు దా యూజ్ చేస్తాం. సి, వన్ డే దేర్ వాజ్ డాష్ ఫారెస్ట్, వన్ డే దేర్ వాజ్ ఏ ఫారెస్ట్. ఇన్ డాష్ ఫారెస్ట్, ఇన్ ద ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో దేర్ వాజ్ డాష్ టైగర్, దేర్ వాజ్ ఏ టైగర్. Dash tiger saw dash deer. Da tiger saw a deer. Dash deer tried to escape from dash tiger. Da deer tried to escape from da tiger. Meanwhile, dash elephant came.
ఏ ఎలిఫెంట్ ఏంటమ్మా? యాన్ ఎలిఫెంట్ కేమ్. సో ఏ కానీ యాన్ కానీ మనం ఫస్ట్ టైం యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకా మళ్ళీ ఎలిఫెంట్ ఎన్నిసార్లు వచ్చినా దాయి, టైగర్ ఎన్నిసార్లు వచ్చినా దాయి. అలా అంటే ఇక్కడ ఇది తెలియాలి. జంబుల్లో నేను ఒకరోజు పేపర్ చదువుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చూశాను. I saw an interview with a boy who had ranked 8th in the SSC exams. ఇక్కడ మళ్ళీ హీ వచ్చింది ప్రొనౌను, హీ వచ్చింది ప్రొనౌను, హిజ్ ఎక్స్పెన్సెస్ అంటే తెలియదు ప్రొనౌన్. కాబట్టి సి ఈజ్ డెఫినెట్లీ ది స్టార్టింగ్ స్టేట్మెంట్. నేను ఒకరోజు ఇంటర్వ్యూలో ఒక అబ్బాయిని చూశాను, ఆ అబ్బాయికి 8th ర్యాంక్ వచ్చింది. తర్వాత కెన్ యూ ఫైండ్ అవుట్ విచ్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్? ఇప్పుడు ఎఫ్లో ఏమన్నాము, నేను అతనికి అమౌంట్ పంపాను, వెరీ గుడ్. కానీ ఈ చూడండి, he was unable to study further because his father earned only 40 rupees a day. వాళ్ళ ఫాదర్ దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు కాబట్టి he stopped his education. అప్పుడు నేనేం చేశాను, I contacted him, I found out his fees and that he wanted to study at a teachers training college. సో ఆ తర్వాత ఏమైంది, నేను అతనికి అమౌంట్ అతనితో మాట్లాడాను కాబట్టి ఫీజు ఎంతో తెలుసుకున్నాను కాబట్టి అతనికి నేను అమౌంట్ అనేది తర్వాత పంపాను. నెక్స్ట్ ఏమవుతుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏమవుతుంది, we have B and we have D. We have B and we have D. Yes. He sent me a letter of thanks. నేను అమౌంట్ పంపాను కాబట్టి థ్యాంక్స్ చెప్పాడు. I was also surprised to also find currency notes and he knew I did not expect any account of the money, yet he had returned the balance of the amount I had sent as expenditure was less. Okay. It's a simple exercise. If some of you did not do this jumbled exercise for some reasons, you missed 5 marks. You missed 1, 2, 3, 4, 5 marks. You missed 5 easy marks. Such a simple exercise. This is the scoring jumbled exercise in the recent times. మనం ఈ మధ్యన చేసిన దాంట్లో ఇంత ఈజీ జంబుల్డ్ ఎక్సర్సైజ్ వచ్చింది. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్స్ చూసుకుంటారు. Then we have, what is this? A simple cloze test. ఒక చిన్న క్లోజ్ టెస్ట్ ఇచ్చారు. A very 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 simple cloze test. A professor was dash the Indian independence movement. A professor, అట్లా నాన్న ఏమైనా ఉండారా, ప్రొఫెసర్ వజ్ అన్నారు, వజ్ ఉంటే ఎవరు ఉండాలి, ING అయిపోయింది. దాని గురించి మళ్ళీ ఆప్షన్స్ చూడాలి. ఏ ప్రొఫెసర్ వజ్ ఏంటి, ఇవాళ ఇంగ్లీష్ పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. SR అన్న వాళ్ళందరి స్కోర్స్ చూద్దాం ఎంత వస్తాయో. 25+ రావాలి, ఈ పేపర్ అంత ఈజీగా ఉంది. నెక్స్ట్ వన్, and the idea of non-violence dash by Mahatma Gandhi. Idea of non-violence dash by Mahatma Gandhi. Idea of non-violence dash by అన్నారు. by అంటే passive voice. passive voice లో verb ఎప్పుడు, passive voice verb is always in the third form. This is not the third form. అసలు ఇది వెర్బే కాదు, థింక్ థాట్ అనుకోవచ్చు. ఇది థర్డ్ ఫామ్ కాదు. ఇక మిగిలింది ఏంటంటే స్పెషలైజ్డ్, థాట్, కన్సీవ్డ్. ఐడియాకి ఏది పెడతాము, ఐడియా వాజ్ కన్సీవ్డ్. కన్సీవ్ అంటే ఎవరు ఐడియాని ప్రొడ్యూస్ చేశారు అంటాం. ఐడియా వాజ్ కన్సీవ్డ్ అంటాం. ఐడియా వాజ్ కన్సీవ్డ్ అంటాం. కన్సీవ్ అంటే ప్రొడ్యూస్. Even in our normal language, when someone delivers a baby, when someone gets pregnant, we say conceive, right? Yes. So we can conceive an idea, we can conceive a baby, like that. Just to understand, conceive and produce cheyadam. Conceive and produce cheyadam. Although others like Nelson Mandela followed this idea and dashed the Nobel Prize. Yes, నెల్సన్ మండేలా కూడా నాన్ వైలెన్స్ మీద నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. She said one student spoke up. It is good that he didn't dash. It is good that he didn't dash. It was an award started by Alfred Nobel, who invented dynamite. Since ఎందుకంటే, what is the meaning of the sentence, friends? A professor చేశారు, although other Nelson Mandela followed the Nobel Prize, Mahatma Gandhi did not. Although others like Nelson Mandela followed this idea and received Nobel Prize for peace, Mahatma Gandhi did not. She said one student spoke up. It is good that he didn't dash, since it was an award started by Alfred Nobel, who invented dynamite, which causes destruction. Dynamite kabatti which causes destruction.
దిస్ ఈజ్ ఎ డైరెక్ట్. ఎస్, ఎక్కడైనా మార్క్స్ కొంత మిస్ అయితే ఇంక ఇవి వదిలేస్తారు. నాకు తెలిసి చాలామంది క్వశ్చన్స్ వదిలేస్తుంటారు బికాస్ వొకాబులరీ ఇస్ ఎ డూ ఆర్ డై సిచ్యువేషన్. సెంటెన్స్తో ఇస్తే కొంత గెస్ చేస్తాము, ఇండిపెండెంట్ వొకాబులరీ ఇస్తే డూ ఆర్ డై సిచ్యువేషన్. సో ఫ్రెయిల్ కొంత గెస్ చేయగలరా? ఫ్రెయిల్ దేనికి దగ్గరగా ఉంది? ఫ్రెజైల్, వీక్. డెలికేట్ అంటాం, ఫ్రెయిల్, ఫ్రెజైల్, వీక్, ఈజీలీ బ్రోకెన్ అంటాం. కొంత మీరు అలా ఆలోచించుకోవచ్చు. మిగిలిన వొకాబులరీ అన్నీ తెలిసిన వర్డ్సే కదా. రొబెస్ట్ అంటే ఏంటి? వెరీ స్ట్రాంగ్. రొబెస్ట్ మీన్స్ వెరీ స్ట్రాంగ్, వెరీ ఎనర్జెటిక్. ఏ టీచర్ మస్ట్ బి రొబెస్ట్. An actor must be robust in his performance. A teacher must be robust in every class. Energetic, strong. Robust means energetic, strong. So endurance అంటే ఏంటో తెలిస్తే ఆపోజిట్ చెప్పచ్చు. ఎండ్యూరెన్స్ అంటే తెలుసా? భరించడం, తట్టుకోవడం, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా తట్టుకోవడం, టాలరేట్ చేయడం. సక్సెస్ వచ్చినప్పుడు అందరూ బాగానే ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, దట్ ఈజ్ వాట్ వి కాల్ ఎండ్యూరెన్స్. పట్టుదలగా ఉండడం. దానికి ఆపోజిట్ అంటే మధ్యలో వదిలేయడం, గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇండోలెన్స్. ది ఆపోజిట్ ఆఫ్ ఎండ్యూరెన్స్ ఈస్ ఇండోలెన్స్. The opposite of endurance is indolence. Indolence means not able to sustain, giving up in the middle, giving up in the middle, giving up in the middle. ఇక్కడ అన్ని తెలిసిన వర్డ్సే ఉన్నాయి. రిసస్కిటేషన్ అంటే ఏంటో తెలుసా? ద మీనింగ్ ఆఫ్ రిసస్కిటేషన్ జనరల్గా చెప్పాలంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళని బ్రతికించేయమనుకోండి. ఇఫ్ సంబడి డైడ్ అండ్ ఐ అగైన్ గేవ్ హిమ్ లైఫ్, హీఈస్ ఓకే, హీఈస్ బ్యాక్. దట్ ఈస్ వాట్ వి కాల్ రిసస్కిటేషన్. in Telugu there is a word called పునరుజ్జీవనం. అలా పునరుజ్జీవనం, when someone dies and again comes back. ఇక్కడ అందరూ చనిపోవడం అనే కాదు, అంటే we use resuscitation somewhere like I thought, Amitabh Bachchan for example. Amitabh Bachchan, if you see the career of Amitabh Bachchan, in the beginning he had struggled a lot. He had to wait for 17-16 movies to get the first hit movie. The first 16-17 movies of Amitabh Bachchan were flops. And the 17th movie was the hit movie. From there, success was always there with him. At some point of time when he started his Amitabh Bachchan, corporation, ABC, he started a production house. He had incurred tremendous losses. For almost 10 years, there was a situation where Amitabh Bachchan was out. Nobody, yes. There was a time in his life when Amitabh Bachchan was almost insolvent. Insolvent అంటే తెలుసా? అప్పుల పాలు అయిపోయాడు. Everybody thought Amitabh Bachchan's life was out, his career was out. Then something called Kaun Banega Crorepati started. With that Kaun Banega Crorepati, he is again back. So that Kaun Banega Crorepati, very recently they are going to celebrate 1000th episode, thousands episodes. It is the most successful program in Asia, not in India. And because of that, he again started acting in movies, and now he has started experimenting. He is not acting only as a hero. He started playing a very different role. Again, there is no look back. So, Kaun Banega Crorepati in one way was resuscitation of Amitabh Bachchan, like that. When you fall down, but because of some you again get up. You also can say resuscitation. So, then what is this? Word swap. Yes, we have to find where is the word swap. So, any answer, friends? Police complaints were filed. Problem లేదు. ప్రాబ్లం లేదు కాబట్టి ఏతో ప్రాబ్లం లేకపోతే నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఏని డిస్టర్బ్ చేయక్కర్లే కదా. డిస్టర్బ్ చేయను అయిపోయింది. పొలో మనం చదవాల్సిన పని లేదు. ఆప్షన్స్ హెల్ప్ మ్యాక్సిమం తీసుకోండి. ఏ బాగానే ఉంది అని తెలిసిపోయినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఏ ఉన్న ఆప్షన్స్ తీసేయండి. ఎందుకైనా మంచిది చెక్ చేసుకోండి. ఎందుకంటే చెక్ చేసుకోక్కర్లేదు. ఎందుకు? నన్ ఆఫ్ ది అబోవ్ ఇవ్వలేదు కదా. నన్ ఆఫ్ ది అబోవ్ లేదు కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ అయితే అవ్వచ్చు కదా. ఆల్ ఆర్ కరెక్ట్ కూడా అవ్వచ్చు కదా. సో చెక్ చేసుకోవాలి. అయితే ఆల్ ఆర్ కరెక్ట్ అవ్వచ్చు, ఇది కూడా అవ్వచ్చు. So police complaints were filed against stand-up comedian Vir Das in Mumbai and Delhi as a sharp debate on his video. I come from two Indias on November 17. Polarity కాదు, November 17. అతని అరెస్ట్ ఏదైతే ఉందో ఆ అరెస్ట్ అనేది mirrored the
పొలారిటీ ఆఫ్ ద మోనోలాగ్. అతని అరెస్ట్ అవ్వడం, వాట్ ఎవర్ అరెస్ట్ దట్ వాజ్ ఫౌండ్ ఇన్ హిస్ లైఫ్, ఆ అరెస్ట్ అనేది మిర్రర్ చేసింది, అందరికీ ఒక విషయాన్ని చెప్పింది. BC is the right answer. And if you see the next question, the Supreme Court on Tuesday said constitutional courts could not interfere. Na constitutional courts anacha ఏమైనా ప్రాబ్లమా? కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అనొచ్చా? అనొచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా లేదు. కుడ్ నాట్ ఇంటర్ఫియర్, కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఎందులో? డే టు డే రిచువల్స్, మనం రోజు చేసే స్పిరిచువల్, మనకుండే కల్చర్, మనకుండే ట్రెడిషనల్స్. ఆల్ ఆర్ కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. వెరీ బిగ్ సెంటెన్స్. ఇంత పెద్ద సెంటెన్స్ ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం షార్ట్ కట్స్లోకి వెళ్దాము. సో ఎనీ షార్ట్ కట్ ఏం లేదు, ఆ ఒక్క పార్ట్ చదవండి చాలు. ఇఫ్ ఇండియా వాంట్స్ టు గో ఫ్రమ్, ఇండియా వాంట్స్ టు గో బాగానే ఉంది కదా, నో ప్రాబ్లం. ఏ బాగుంది కాబట్టి తీసేయండి. ఇప్పుడు CD మిగిలింది, BC మిగిలింది. చూద్దాం. ఇఫ్ ఇండియా వాంట్స్ టు గో ఫ్రమ్ X to Y, ఎవ్రీ ఇండియన్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్. నాన్న ప్రొవైడెడ్ విత్ బాగుంది కదా, డైరెక్ట్ ప్రిపోజిషన్ ఇది. ప్రొవైడెడ్ విత్, డైరెక్ట్ ప్రిపోజిషన్. ప్రొవైడెడ్ విత్. సో B కూడా బాగుంది కదా, కాబట్టి CD అవ్వాలంటే అయిపోయింది ఆన్సర్. ప్రొవైడెడ్ విత్ అనే ప్రిపోజిషన్ తెలుసా మీకు? ప్రొవైడెడ్ విత్. ద స్టూడెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ the good knowledge. The students are provided with good materials. The students are provided with a good guidance. Provided with. So CD చూసుకుంటే తెలిసిపోతుంది. allowing them access to, ఇదిగోండి access to, అవునా? access to preposition, access to. ఈ క్వశ్చన్ దగ్గర కొంతమంది మిస్ చేసే అవకాశం ఉంటుంది. ఈట్ లైక్ ఏ హార్స్. ఇడియమ్స్తో ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఈట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుందా? జనరల్గా ఇడియమ్స్లో 90% మనకి అలా గెస్ చేయకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈట్ లైక్ ఏ హార్స్ అంటే ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ, ఈట్ లైక్ ఏ హార్స్. మనం చాలాసార్లు వొకాబులరీలో కూడా చెప్పుకున్నాం. గవర్నమెంట్ అంటాం, ఫుడ్ అంటే చాలా ఇష్టం, గవర్నమెంట్ అంటాం. గ్లట్టన్ అంటాం. కొంతమందికి ఆకలి ఎక్కువ వేస్తుంది, నిన్న మొన్న కూడా చెప్పాను. హ్యావింగ్ లార్జ్ ఎపిటైట్. మీరు ఎవరైనా చెప్తే ఆనందిస్తాను ఆ క్లాస్లో ఉన్నవాళ్ళు, లేకపోతే చింతిస్తాను. వెరీ గుడ్ నాన్న, ఆనందాన్ని ఇచ్చావు నాకు. వొరేషియస్, గ్లట్టన్, గవర్నమెంట్, వొరేషియస్ అంటాం. సమ్ పీపుల్ హ్యావ్ లార్జ్ ఎపిటైట్, ఆకలి ఎక్కువ. ఆ నేచర్ని వొరేషియస్ అంటాం. ఈటింగ్ లైక్ ఏ హార్స్. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీరు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ తినేస్తే మీరు 4 ఎక్స్ప్రెషన్స్గా యూజ్ చేయొచ్చు. యు ఆర్ ఈటింగ్ లైక్ ఏ హార్స్, యు సీమ్ టు బి ఏ గవర్నమెంట్, యు సీమ్ టు బి ఏ గ్లట్టన్, యు సీమ్ టు బి వొరేషియస్. ఈ 4 వర్డ్స్ తోటి వాళ్ళకి చెప్పచ్చు. యు ఆర్ ఈటింగ్ లైక్ ఏ హార్స్, యు ఆర్ ఈటింగ్ లైక్ వొరేషియస్లీ అని చెప్పచ్చు. మీరు ఈ 4 వర్డ్స్ వాడితే ఏమవుతుంది తెలుసా? వాళ్ళకి తినడం మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. అలా ఉండాలి ఎప్పుడు మన వొకాబులరీ, అలా ఉండాలి. అవతల వాళ్ళు చాలా ఇదవ్వాలి, ఇంపాక్ట్ కనిపించాలి. సరే నెక్స్ట్ వన్ చూడండి అన్న, నెక్స్ట్ వన్ చూడండి. దిస్ ఈజ్ ఆల్సో మై డియర్ ఫ్రెండ్స్ ఏ సింపుల్, ఐ థింక్ దిస్ ఎక్సర్సైజ్ 50% you have to know the word. Even though you do not know the word, if you read the 3 sentences, మీకు కొంత మీనింగ్ తెలిసిపోతుంది. ఏం లేదు నాన్న, ఎన్ఎల్ అంటే ఏంటంటే క్యాన్సిల్ చేయడం. ఇది ఇన్వాలిడ్ అంటాం, ఇది పనికి రాదు. ఇన్వాలిడ్ అంటాం, ఇన్వాలిడ్. ఇది పనికి రాదు అని చెప్తాం, ఇది పనికి రాదు అని చెప్తాం. సో ద మ్యారేజ్ వాజ్ annulled. ఎస్, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది ఆఫ్టర్ జస్ట్ 1 day. కంగ్రాచులేషన్స్. They were reconciled, but the marriage was I think I did not prepare the question paper, I promise you. But in both the sentences, they were good news. So anyway, so 2 and 3 are properly used. In both the sentences, marriage was cancelled, marriage was annulled. But if you see the first sentence, despite attempts at annulling, despite attempts at annul, Mr. Lynch died a week later in hospital. అంటే ఇక్కడ ఏమై ఉంటుందో చెప్పగలరా నాకు? ఇది కరెక్ట్గా వాడలేదు, ఒప్పుకుంటాను. annul is not properly used, I agree. In the place of annul, what can come? Any guess? ఏమై ఉంటుంది? despite attempts dash, Mr. Lynch died a week later. అంటే చాలా రోజులు అతను ట్రై చేశాడు, బ్రతకాలి అని ట్రై చేశాడు, కానీ 1 week తర్వాత చచ్చిపోయాడు. అంటే ఇక్కడ వర్డ్ ఏముండాలి?
he tried to sustain, he tried to live. ఇందాక చెప్పాను కదా resuscitation, అది ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. despite the attempts at resuscitation, ఇందాక చెప్పాను కదా resuscitation ఇక్కడ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. despite the attempts at resuscitation, he tried to live, but after 1 week he died. So what is the meaning of the word blight, my dear friends? ఏందన్నా ఇదా బ్లైటా? 26లో ఆప్షన్ లేదా? 26 అసలు ఇన్స్ట్రక్షన్ ఏమన్నారు చూస్తేమో మరి. ఇన్స్ట్రక్షన్ ఏమన్నారు? వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్? 1 second. If you see the instruction in each of the following questions, some words have been used. Out of the given options, choose the option that indicates the inappropriate usage of the given word. The only one లేదా? Oh, only one ఉందా లేదా? ఉంది కదా మరి, లేదంటే మరి ఇన్స్ట్రక్షన్ చదవలేదా మీరు? ఎవ్రీ సెక్షన్ మేక్ షూర్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ టు బి రెడ్. ఇదిగోండి ఇన్అప్రోప్రియేట్ అన్నారు కదా, ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ 1లో కరెక్ట్గా వాడలేదు, సరిపోయింది. So see the 27th question. Many people were blight to death. Many people were blight to death is a wrong word. Her divorce was a great blight on her life. Her divorce was a great blight on her life. Her guilty secret was a blight on her happiness. See what is the meaning of blight here? Generally blight అనేది ఒక ప్లాంట్ డిసీజ్గా కూడా వాడతాము. Blight is a potato blight. Blight is a biological term we use to describe some diseases of plant. Sir, answer రాసుకోండి. ఫస్ట్ సెంటెన్స్ is wrong and second and third are properly used. ఇక్కడ కూడా ఓన్లీ 1 ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఓన్లీ 1. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, మెనీ పీపుల్ వర్ బ్లైట్ టు డెత్ అన్నారు కదా. అక్కడ బ్లైట్ టు డెత్ అని చెప్పే బదులు ఏ వర్డ్ యూజ్ చేయొచ్చు అంటే మీనింగ్ ఏంటి అసలు? చాలామంది మెనీ పీపుల్ వర్ బ్లైట్ టు డెత్ అంటే చాలామంది చనిపోయారు అంటాం కదా. అక్కడ ఏ వర్డ్ వాడచ్చునన్న బ్లైట్ టు డెత్లో? విచ్ వర్డ్ కెన్ బి యూస్డ్? ఎనీ ఆన్సర్? మెనీ పీపుల్ వర్ ట్రాంపెల్డ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. మెనీ పీపుల్ వర్ ట్రాంపెల్డ్ టు డెత్. ట్రైయింగ్ టు తొక్కిసలాటలో చనిపోయారు. బిల్డింగ్ కొలాప్స్ అయిపోతే ఏమవుతుందో మీకు తెలుసు, తొక్కిసలాటలో చనిపోయారు అంటాం. మెనీ పీపుల్ వర్ ట్రాంపెల్డ్ టు డెత్. మెనీ పీపుల్ వర్ ట్రాంపెల్డ్ టు డెత్ అంటాం. మెనీ పీపుల్ వర్ ట్రాంపెల్డ్ టు డెత్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ చూస్తే హర్ డివోర్స్ వాజ్ ఎ గ్రేట్ బ్లైట్ ఆన్ హర్ లైఫ్. అంటే ఇక్కడ బ్లైట్ అంటే ఏంటంటే నష్టం జరిగింది, హామ్ డెట్రిమెంటల్ ఎఫెక్ట్ అంటాం కదా. నష్టం జరిగితే ఏమంటామంటే డెట్రిమెంటల్ ఎఫెక్ట్ అంటాం. డెట్రిమెంటల్ అంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఏనా? కాదు, డెట్రిమెంటల్ అంటే ఇంజూరియస్. సో తన డివోర్స్ అనేది తన లైఫ్ మీద కొంత ఇబ్బందిని కలిగించింది. హర్ గిల్టీ సీక్రెట్ వాజ్ ఎ బ్లైట్ ఆన్ హర్ హ్యాపీనెస్. తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఎందుకంటే తనకు ఒక సీక్రెట్ తెలుసు. ఆ సీక్రెట్ కూడా గిల్టీ సీక్రెట్ అంటే తప్పు చేశాను అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు అది లైఫ్ లాంగ్ మన ఇబ్బంది పెట్టేస్తుంది. అది బయటకు చెప్పేస్తే వేరే విషయం, కానీ అది లైఫ్ లాంగ్ మన ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. సో యూ కాన్ బీ హ్యాపీ కదా అలా. నెక్స్ట్ వన్ చూసుకోండి అన్న, నెక్స్ట్ వన్ చూసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ గిల్టీ సీక్రెట్ని లోపల ఎక్కువ కాలం ఉంచుకోలేక, ఈ గిల్ట్ని భరించలేక ఎవరితోటైనా షేర్ చేసేసుకుని కొంచెం మైండ్ని రిలాక్స్ అవుతారు. నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కూడా ఒక్కడే ఆ సీక్రెట్ ఎవరికి చెప్పకుండా ఉండగలడు. ఎవడు? రాంబాబు చెప్పడు ఆ సీక్రెట్. ఎంత పట్టుదల కదా, ఎంత పట్టుదల వాడికి. అసలు ఫ్యామిలీ కోసం ద వే హీఈస్ వర్కింగ్ హార్డ్ ఈజ్ లైక్ exceptional, but that is a good message actually. That is what the good quality of a leader is. Next one అన్న 28 చూసుకోండి. The final section of the song అన్న కోడా అంటే ఏంటన్నా ఒకసారి చూద్దాం. చూడండి. సో నేను చెప్పేస్తాను. థర్డ్ సెంటెన్స్లో మిస్టేక్ ఉంది. Several children were pushed over in the coda. Several children were pushed over in the coda. అంటే చాలామంది పిల్లలు తొక్కిసలాట. ఇది కూడా తొక్కిసలాట. తొక్కిసలాటను ఏమంటామంటే స్టాంపీడ్ అంటాం. స్టాంపీడ్. సో సెవరల్ చిల్డ్రన్ వర్ పుష్డ్ ఓవర్ ఇన్ ద స్టాంపీడ్. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్లో ఏమన్నా మీకు స్టాంపీడ్ అంటే అర్థమైంది కదా. స్టాంపీడ్ అంటే ఏంటంటే తొక్కిసలాట. మీకు తోపులాటకి ఇంగ్లీష్లో ఏమంటాం తెలుసా? తోపులాట. తొక్కిసలాట అంటే తెలుసు, తోపులాట అంటే తోసేసుకుంటారు.
పుషింగ్ అండ్ షోవింగ్ అంటాం. తోపులాటని ఏమంటామంటే పుషింగ్ అండ్ షోవింగ్ అంటాం. తోపులాటని పుషింగ్ అండ్ షోవింగ్ అంటాం. తోపులాటని పుషింగ్ అండ్ షోవింగ్ అంటాం. పుషింగ్ అండ్ షోవింగ్, పుషింగ్ అండ్ షోవింగ్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఒకసారి. ద ఫైనల్ సెక్షన్ ఆఫ్ ద సాంగ్ వాజ్ సీల్డ్ విత్ ఎ కోడా దట్ సౌండెడ్ లైక్ ఎంటైర్లీ డిఫరెంట్ మెలోడీ. ఆ సాంగ్ చివర్లో కొంత కోడాని కలిపారు. దే యాడెడ్ సమ్ కోడా దట్ సౌండెడ్ లైక్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇది చూడండి, బికాజ్ ఇట్ ఈస్ ద కంక్లూడింగ్ ప్యాసేజ్ ఆఫ్ ద స్పీచ్, ద కోడా ఈస్ ద మోస్ట్ వెల్ రిమెంబర్డ్ పార్ట్. సో కోడా అంటే ఏంటి అంటే ఏం కాదు నాన్న, కంక్లూడింగ్ అంతే. కోడా అంటే కంక్లూడింగ్ పార్ట్. కోడా అంటే కంక్లూడింగ్ పార్ట్. కోడా మీన్స్ కంక్లూడింగ్ పార్ట్. కోడా అంటే కంక్లూడింగ్ పార్ట్. కోడా అంటే కంక్లూడింగ్ పార్ట్. కంక్లూడింగ్ పార్ట్. Deign, right. So see the word deign, my dear friends. 29th question. I'll tell you the answer first. Third sentence is wrong. Cleaning the light is simplicity itself. Cleaning the light is simplicity itself. But just wipe it with a Deign cloth. దాన్ని తుడు, దాన్ని క్లీన్గా తుడు అని చెప్పాలి. డెయిన్ క్లాత్ కాదు, డ్యాంప్ క్లాత్ అనాలి. డెయిన్ క్లాత్ కాదు, డ్యాంప్ క్లాత్ అనాలి. క్లీనింగ్ ద లైట్ ఈజ్ సింప్లిసిటీ, బట్ బెటర్ యూ జస్ట్ వైప్ ఇట్ విత్ ఏ డెయిన్ క్లాత్ కదమ్మా, డ్యాంప్ క్లాత్ అనాలి. డ్యాంప్ క్లాత్ అనాలి. సీ ద ఫస్ట్ సెంటెన్స్. Caligula was degenerate, but by all accounts did not deign to hide the fact. What is the meaning of deign, my dear friends? DEIGN. సెకండ్ వన్ చూడండి. I can't afford to hang around here. నేను ఇక్కడ తిరుగుతూ ఉండిపోలేను. వెయిటింగ్ అంటిల్ యూ deign to come back to collect me. నువ్వు వెనక్కి వచ్చేదాకా నేను ఇక్కడ ఉండను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ deign, మై డియర్ ఫ్రెండ్స్? డూ సంథింగ్ అంటే ఏం లేదురా. deign అంటే మన స్థాయికి తక్కువ పని చేయడం. మన స్థాయి పని కాకుండా, ఐ మీన్ డూ సంథింగ్ విచ్ ఈస్ బిలో యువర్ డిగ్నిటీ. డూ సంథింగ్ విచ్ ఈస్ బిలో యువర్ శాంక్టిటీ. ఇది మన స్థాయి కాదు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, I went for an interview and they asked me to, just for example, they asked me to do something which I felt very bad. They asked me to, for example, do something. And I said, sir, I came for the interview. Why should I do this? I'm sorry, sir, I will not do it. Because I don't want to deign. అంటే I don't want to do something below my standards. మన స్థాయికి తక్కువ పని చేయడం, దాన్ని deign అంటాం. అందుకే చూడండి, I can't afford to hang here waiting until you deign to come back to collect me. నువ్వు త్వరగా వచ్చి నన్ను తీసుకునేదాకా నేనేం వెయిట్ చేయను. నాకు వేరే పని ఉంది, వెళ్ళిపోతాను. బట్ బై ఆల్ అకౌంట్స్ did not deign to hide the fact. ఆ నిజాన్ని నేను ఎక్కువ రోజులు దాయను, ఆ నిజాన్ని ఎక్కువ రోజులు దాయను, చెప్పేస్తాను అంటాం. లాస్ట్ వన్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ దెర్ ఈస్ వన్ వర్డ్ విచ్ ఈస్, ఐ థింక్ ఇట్స్ a simple question. What is the answer? There is a possibility. This is a scoring question, my dear friends. I leave, for example, let us count. Deign, leave it, my dear friends. Deign, leave it. Coda also leave it, for example. Blight also leave it. Anal also leave it. Idiom also leave it. Gone. Now 5 words, imagine. Worst of the worst case, 5 marks are gone. మీరు 5 marks కూడా చెప్పలేకపోయి వదిలేద్దాం. వర్డ్ స్వాప్ ఈజ్ ఈజీ. వర్డ్ స్వాప్లో ఎక్కడ మిస్ అవ్వకూడదు. Now what about this? Endurance. Vocabulary 6, frail. Vocabulary 7 marks. Direct vocabulary. This is the easiest section in the exam. You don't have a paragraph, right? That is advantage. But మీరు డిఫరెన్స్ చూసారా? పారాగ్రాఫ్ లేదు కానీ 7-8 మార్క్స్ vocabulary మీద వచ్చేసాయి. ఎప్పుడు అలా బ్యాలెన్స్ చేస్తారు చూడండి. అండ్ దిస్ ఈజ్ అగైన్ క్లోజ్ టెస్ట్ ఈజ్ వెరీ స్కోరింగ్ అండ్ జంబుల్డ్ ఈజ్ ద ఈజియెస్ట్. ఇన్ ద క్వశ్చన్ పేపర్ జంబుల్డ్ ఈజ్ ద ఈజియెస్ట్ అండ్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. వెరీ ఎర్రర్స్ ఆర్ ఆల్సో వెరీ ఈజీ ఎర్రర్స్. I think 7 marks to 21 or 22. Yes, I think 7 direct vocabulary. They are not from sentences also. You can't even guess. Idiom koda, eat like a horse, you can't guess. Frail, you can't guess. Endurance, opposite. Indolence, you can't guess. And again the last few vocabulary. So
7-8 మార్క్స్ డైరెక్ట్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, పారాగ్రాఫ్ లేదంటే ఈజియెస్ట్ పేపర్, కానీ వొకాబులరీ తెలియకపోవడం వల్ల స్కోర్లో పెద్దగా ఏమీ మనం 28-29 వరకు రాలేకపోయాము, ఎందుకంటే వొకాబులరీ. ఓకేనా? సో ప్లీజ్ స్టడీ వొకాబులరీ మై ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ఒకవేళ ఈ పేపర్లో వొకాబులరీ కూడా వచ్చిన స్టూడెంట్స్కి అయితే 29 ఈజీగా రావచ్చేమో కదా.